హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది చికెన్ దమ్ బిర్యానీ కాదండి, చికెన్ బిర్యానీ. చికెన్ పులావ్ అని కూడా అనొచ్చు. దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం చాలా టైం తీసుకుంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఇలా క్విక్గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. దమ్ బిర్యానీకి ఏమాత్రం తగ్గదు. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా అరకిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత జస్ట్ ఒక అరచిక్క నిమ్మరసాన్ని పిండి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని 1 గంట పాటు నాననివ్వాలి. పైన లిడ్ పెట్టేసి ఈ చికెన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. అరకిలో చికెన్కి 2 గ్లాసుల బాస్మతి రైస్ మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా వాడచ్చు. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇందులో మునిగే వరకు నీళ్లు పోసుకుని ఈ బాస్మతి రైస్ని కూడా 1 గంట పాటు నాననివ్వాలి. చికెన్ బాస్మతి రైస్ నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాని యాడ్ చేయాలి. 1 బిర్యానీ ఆకు, 2 స్టార్ ఫ్లవర్స్, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ షాజీరా, 3-4 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, 3-4 ఇలాచీలు యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 మీడియం సైజు టమాటోని ఇలా ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చీలు, 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టుకుని మధ్యలో తీసి కలుపుకుంటూ చికెన్లోంచి నీళ్ళు ఇంకే వరకు మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి కనీసం 15 మినిట్స్ అయినా పడుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ పడతాయి. నార్మల్ రైస్ కనుక మీరు వాడుతూ ఉంటే 1.75 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు హాట్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ని టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసి అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో రైస్ 70% ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. దాదాపు రైస్ 60-70% ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. పైన మూత పెట్టుకొని దాదాపు ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మీకు చక్కగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో. ఇలా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే చికెన్కి కూడా మసాలాలు బాగా పట్టి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఎక్కువ శ్రమ కూడా అనిపించదు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ కూడా ఏమాత్రం దమ్ బిర్యానీకి అస్సలు తగ్గదు. మరి చూశారు కదా చికెన్ బిర్యానీని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చింది కదా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.